బంగాళాఖాతం కేంద్రంగా భారీ సునామీ సంభవించబోతోందా? జల ప్రళయానికి ముందు ప్రకృతి సంకేతాలు ఇస్తుందా? సునామీలకు ముందు సముద్రం ఇచ్చే సంకేతాలు కోనసీమ అంతర్వేది దగ్గర స్పష్టంగా కనిపిస్తున్నాయా అంటే అంతర్వేది దగ్గర ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అవుననే అంటున్నాయని వార్తలు జోరందుకున్నాయి. ఇక అంతర్వేది వద్ద 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం అంటూ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇసుక దిబ్బలతో ఉండే సముద్ర తీరం మొత్తం మోకాలిలోతు దళసరి ఒడ్రు మట్టితో నిండిపోయిందని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో సముద్రం ఉన్న వాళ్ళు తీవ్ర భయాందోళనకు గురవుతే సముద్రం ఒడ్డున సేద తీరడానికి వచ్చే జనం జంగుతున్నారు. అయితే ఇదంతా ఉత్త పుకార్లేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో స్థానిక మత్స్యకారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది తీరం ఎప్పుడూ అలలతో ఉవ్వెత్తున ఎగుసిపడుతూ ఉంటుంది. దీంతో ఉన్నట్టుండి సముద్రం 500 మీటర్లు వెనక్కు వెళ్ళిందని, సముద్రం తీరమంతా మోకాళ్ళలోతూ ఒండ్రు మట్టితో నిండిపోయిందని జోరుగా ప్రచారం జరగడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో సముద్ర తీరం నిర్మానుష్యంగా మారింది. దీంతో ఏం జరుగుతుందోనన్న స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా అంతర్వేది వద్ద సముద్రం కొన్ని మీటర్ల మేర వెనక్కి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా సర్వసాధారణమని అధికారులు చెబుతున్నారు. స్థానికులు కూడా సముద్రం తీరం మామూలుగానే ఉందని, ఇంకా వారం రోజుల నుండి కాస్త ఎదరకే వచ్చిందని చెబుతున్నారు. ఈ పుకార్ల కారణంగా వ్యాపారం దెబ్బతింటోందని ఇక వారు వాపోతున్నారు. అందరికీ నమస్కారం. నేను అంతర్వేది దేవస్థానం ఎంపీడీసీ, నా పేరు బైర నాగరాజు. ఉదయం నుంచి అక్కడ టీవీలో చూసిన పేపర్లు ఒక న్యూస్ హల్చల్ చేస్తుందండి. సముద్రం 500 మీటర్ల వెనక్కి వెళ్ళిపోయింది, వాతావరణ హెచ్చరికలు ఆ టైప్లో వస్తుంది. అటువంటిది ఏమీ లేదండి. చూడండి, సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఆటుపోట్లని ఎప్పుడు సహజంగానే ఉంటాయి. ఇక్కడ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. భక్తులు కానీ ఎవరికి కానీ ఎటువంటి అపాయం కలగదు. ఇది చాలా మంచి ప్లేస్ అండి. ఇది సముద్ర తీర ప్రాంతం. రాజకీయ నాయకులు ఇంకా చెప్పాలంటే దీన్ని సరైన డెవలపింగ్ చేయకపోవడం, గత పాలకులు సరైన డెవలపింగ్ చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగలేదు. ఈ ప్రభుత్వంలో అయినా దీన్ని డెవలప్ చేస్తే చక్కటి మన కోనసీమలోనే అద్భుతమైన ప్రదేశం ఇది. కాబట్టి భక్తులందరూ కూడా నిర్భయంగా ఇక్కడికి వచ్చి స్థానాలు ఆచరించు, ఎటువంటి ఇబ్బంది కలగదు. వరద ప్రభావం ఉన్న టైంలో మట్టి చెత్త రావడం అది చాలా కామన్. అది కూడా ఎక్కడో అటు దూరం ఉంది. ఇక్కడైతే సముద్ర ప్లేస్ అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ పర్యాటకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా ఒక విషయాన్ని, న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి పెట్టండి. ఎవరైతే చెప్పినా తొందరపడిపోయి మీరు చేయకండి. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇక్కడ బీచ్ అయితే మాత్రం ఎదరికే ఉందండి, వెనక్కి వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే చాలామంది న్యూస్లో ఏమవుతుందంటే బీచ్ వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు, కానీ అదంతా కూడా ఫేక్ న్యూస్ అండి. యాక్చువల్గా అయితే వారం రోజుల మట్టి నుంచి కూడా ఇది ఎదరికే ఉందండి బీచ్. దీనివల్ల ఏంటంటే సరే ఈ న్యూస్లు వేయడం వల్ల ఇక్కడ వ్యాపారస్తులు పాడైపోతున్నారు తప్ప జనం కూడా భయపడి రావట్లేదు. రియల్గా చెప్పాలంటే బీచ్ మాత్రం ఫ్రంట్గా ఉంది సార్, బ్యాక్ అయితే లేదు. అయితే సాధారణంగా ప్రకృతి విపత్తులైన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు లేదా సముద్ర గర్భంలో కొండచెర్లు విరిపడడం వంటి కారణాల వల్ల సునామీలు సంభవిస్తాయి. ఇవి సముద్రంలో భారీగా తరంగాలు సృష్టిస్తాయి. ఇక సునామీ సంభవించే ముందు ప్రకృతి కొన్ని ముఖ్యమైన సంకేతాలను కూడా ఇస్తుందని ప్రగాఢ నమ్మకం ఉంది. ఈ క్రమంలో సముద్రం వెనక్కి వెళ్ళిపోయిందన్న వార్తతో భారీ సునామీ వచ్చే అవకాశాలున్నాయని వార్తలు గుప్పమన్నాయి. దీంతో సముద్రం దగ్గరికి వెళ్ళడానికి జనం జంకుతుంటే స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే స్వయంగా కలెక్టరే అలాంటిదేమీ లేదని చెప్పడంతో అందరూ రిలాక్స్ అయ్యారు.